హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మిక్స్డ్ వెజ్ పకోడీ అండి. దీని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి క్యాబేజీ అండి సన్నగా కట్ చేసుకున్నది ఒక హాఫ్ కప్ వేసుకోవాలండి. క్యాప్సికము చిన్న క్యాప్సికమ్ తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలండి. ఒక పెద్ద క్యారెట్ తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఒక 4 బీన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నది వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచ్ అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడాను సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఇలాగ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూను కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక అప్పుడే వాటర్ పోయకుండాను ఇదంతా కూడాను ఒకసారి ఇలాగ కలుపుకోవాలండి. గట్టిగా ఇలాగ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అందులో వాటర్ ఉన్నదంతా కూడా మనకి దీనికి పడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇలా కలిపేసుకున్నాక వాటర్ చూసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకసారి పోసేసుకుంటే పిండి అనేది మనకి లూజ్ అయిపోతుందండి. అందుకని ఇలాగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలాగ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు ఇంక ఇది మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడెక్కిపోయాక మనం ముందుగానే కలిపి రెడీగా ఉంచుకున్నదాన్ని ఇలాగా పకోడీలాగా వేసుకోవాలండి. ఇలాగే మొత్తం అంతా కూడాను వేసుకోవాలి. ఇప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన మాడిపోతుందండి, లోపలంతా కూడాను పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇవి కొంచెం మనకి ఇలాగా ఏగిపోయాక ఇవన్నీ కూడా ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి. ఏగినంత వరకు కూడా ఇలాగా కలుపుకున్నాక ఇంకా మనకి ఇవి రెడీ అయిపోయినట్టేనండి. ఇవన్నీ కూడా ఇంకా టిష్యూ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇవన్నీ ఇలాగా తీసేసుకున్నాక అలాగే మిగిలిన పిండిని కూడాను ఇలాగే పకోడీలాగా వేసుకొని అవి కూడా ఏగిపోయాక టిష్యూ ప్లేట్లోకి తీసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చాలా ఈజీగా అయిపోయే మిక్స్డ్ వెజ్ పకోడీ రెడీ అయిపోయింది. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.